మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా కె రాఘవేందర్ రావు తెరకెక్కించిన ఐకానిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. 35 ఏళ్ల తర్వాత ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ సందర్భంగా చిరంజీవి, అశ్విని దత్, రాఘవేందర్ రావు నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి 1990లో ప్రపంచనం సృష్టించింది. చిరంజీవి మాట్లాడుతూ శ్రీదేవితో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. 27 రైటర్స్, ఇళయరాజా సంగీతం, విన్సెంట్ విజువల్స్ ఈ సినిమాను విజువల్ వండర్ గా మార్చాయి. రిలీజ్ లో శ్రీదేవిని మిస్ అవుతున్నామన్నారు. అశ్విని దత్ భావోద్వేగంతో చిరంజీవి, రాఘవేంద్రరావు గారికి రుణపడి ఉంటాను అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుకుంటూ ఇళయరాజా సంగీతం, అందాలలో అహో మహోదయం పాట ఈ చిత్రాన్ని అమరం చేశాయి. ఈ రిలీజ్ తో మళ్లీ ఇంద్రలోకంలో విహరిస్తున్నామన్నారు. రామ్ చరణ్ వీడియో బైట్ లో ఈ డ్రీమ్ టీమ్ మళ్లీ రాదు, సీక్వెల్ లో రింగ్ రహస్యాన్ని నాగ్ అశ్విన్ విప్పాలి అని డిమాండ్ చేశారు. కంగ్రాచులేషన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్విని దత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు, నా బహుశా జరగదు కూడా. అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు, మిస్టర్ నాగ్ అశ్విన్ గారు. నాగ్ అశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడగట్లేదు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఈ సమయంలో దేశ భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లో పాకిస్తాన్కు చెందిన అన్ని రకాల కంటెంట్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతపై దృష్టి సారించింది. ఓటీటీ, మీడియా, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్లలో పాకిస్తాన్ సంబంధిత కంటెంట్ను పూర్తిగా నిషేధించాలని కేంద్రం ఆదేశించింది. వెబ్ సిరీస్, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లతో సహా పాక్ కంటెంట్ను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి రానున్నాయి. అన్ని ప్లాట్ఫామ్లు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిర్ణయం దేశ భద్రతతో పాటు జాతీయ సమైక్యతను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఊపందుకుంది. మరి తాజా విశేషాలు ఏంటో చూద్దాం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లాంగ్ అవైటెడ్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కర్ణాటకలో జరిగిన తొలి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించారు. ఇది ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్త మేకవర్ తో సర్ప్రైజ్ చేయబోతున్నారని టాక్. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎమోషన్స్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు నిర్మాతలు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు మరో ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్.